ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రభా, గడిచిన మొదటి మాసం అంతా కాపాడి నాయన ఎంతో క్షేమాన్ని ఇచ్చి భద్రతనిచ్చి మా ప్రభా తిరిగి నాయన ఈ 2వ మాసము 8వ తారీఖు వరకు కూడా మీ దయగల కృపలో మా ప్రభా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా నాయన కాపాడుకుంటూ వచ్చిన విధానంకై స్తోత్రాలు. మరి ఈ దినము మా ప్రభా మీ సన్నిధిలో మరి నాయన కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఈ దినము నాయన మా ప్రభా మరి 2వ ఆరాధనలో నాయన మీరు తోడుగా ఉండండి, పాటల ద్వారా మయం పొందండి మా ప్రభా. మరి తిరిగి నాయన వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండండి, మీ దాసుని బలపరిచి మా ప్రభా మాకు నాయన కావలసిన మాటలు మీరు అందించండి తండ్రి. మా ప్రభా నాయన తండ్రి స్పష్టంగా మా ప్రభా మరి నాయన మీరే మాతో మాట్లాడండి. నీ మాటల చేత మా ప్రభా మరి తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని నీ సన్నిధిలో నమ్మకంగా సాగిపోయి కృపను సహాయం దయచేయండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి, వారి మార్గంలో తోడుగా ఉండి క్షేమంగా నాయన నీ సన్నిధికి నడిపించండి మా ప్రభా. మరి తండ్రి మేమందరంగా కూడుకొని తండ్రి ఈ పరిశుద్ధ దినమున మా ప్రభా మా తండ్రి ప్రభా నిన్ను గనపరిచే గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు నాయన దయచేసిన విధానంకై స్తోత్రాలు మా ప్రభా. మరి తండ్రి ఈ దినమంతా కూడా మరి తండ్రి మరి ఈ కూడికలో మీరు తోడుగా ఉండండి, చక్కగా క్రమంగా నాయన మర్యాదగా జరుగులాగిన సహాయం దయచేయండి తల్లి. అల్లరాత్మను బంధించండి, వినగలిగిన చెవి గ్రహించే మనసును మీరు మాకు దయచేయండి నాయన. ఎక్కడ కూడా మా ప్రభా నాయన ఈ ఆరాధనకు ఆటంకం లేకుండా తండ్రి క్రమంగా నాయన నీ నామాన్ని మహిమకరంగా తండ్రి ఈ కూడిక జరుగులాగిన సహాయం నాయన మీరు మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా చేసిన కొద్ది మనవి మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటా నా తండ్రి, ఆమేన్. సాంగ్ నెంబర్ 34 పాడుకుందాం. సాగిలా పడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రొక్కెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము సాగిలా పడి మ్రొక్కెదము.
ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రొక్కెదము. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తనర్పించెన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తనర్పించెన్. మానవులను విమోచించెన్ గణపరచి మ్రొక్కెదము. మానవులను విమోచించెన్ గణపరచి మ్రొక్కెదము. సాగిలా పడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రొక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసన్. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసన్. రారాజుగా త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము. రారాజుగా త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము. సాగిలా పడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రొక్కెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము. సాగిలా పడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలా పడి మ్రొక్కెదము. జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 470 పాడుకుందాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు
ఆరాధన పాట పాడుకుందాం. చేరు పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 38. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భువించేసెన్. ఆయన దైవము పాలితులా, మాయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నైనవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నెప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిదండి. ఆరాధన క్రమముగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చదువుకుందామండి. ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మన సహోదరుడు ఇమానియేలు చదివి వినిపిస్తాడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆయన తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. మంచిదండి, అందరం కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న బ్యూలా సిస్టర్ గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా వారికి సమయం అప్పగిస్తూ ఉన్నాం. ఉజ్జికీర్తన పాటల పుస్తకం నుండి 459వ పాట పాడుకుందాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా.
రెండవ అధ్యాయం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు. కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి, ఈ సమయంలో మరొకసారి మీ పాదముల ఎదుకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఎదుట సాష్టాంగ పడుతున్నాము. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్నటకు మీ స్వరాన్ని మాకు వినిపించండి. నేను బలహీనుడను, నేను వట్టివాడను. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటాను. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. తిరిగి మరలా మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మనకి ఈమె కనిపిస్తూ ఉంది. ఎవరేమి? షులమ్మితి మాట్లాడుతూ ఉంది. తన ప్రియుడి గురించి ఆమె చెప్తుంది. స్వరం వినబడుతుంది అంటుంది. ఆమెకి ఈ భాగంలో మనకు రాసిలేదు, కానీ ఆమె తలుపేసుకొని ఉంది అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అతను వస్తున్నట్లుగా ఆమె ఊహిస్తూ ఉంది. అతడు వస్తున్నట్లుగా ఆమె ఊహిస్తూ ఉంది. కొంచెం మనము ఆలోచన చేస్తే 8వ వచనంలో ఆయనకి ఆమెకి ఏదో ఒక అడ్డు కనిపిస్తూ ఉంది. ఆలకించుడు అని ఎవరిని అంటారు? ఆలకించండి అనే మాట ఎవరిని అంటారు? వినని వాళ్ళని అంటారు, వినే వాళ్ళని అనరు. ఎలాగ ఆలకిస్తున్నాగా మేము? ఆలకించుడి అనే మాట ఎవరిని అంటారంటే వినని వాళ్ళని అంటారు. అంటే కొంచెం దూరంగా ఉండి అవతల ఉండే వాళ్ళని అంటారు. ఓయ్ ఆలకిస్తున్నావా అని అంటారు. ప్రియులరా, ఈమె ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతుంది? నా ప్రియుని స్వరము వినపడుచున్నది, అతడు వస్తున్నాడు, గంతులు వేస్తూ వస్తున్నాడు. ఈ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు విడుదల పొందిన ఇశ్రాయేలీల గురించి మనం ఆలోచన చేయవచ్చు. ఇశ్రాయేలీలు విడుదల పొందినటువంటి అనుభవంలో మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని సన్నిధిలో దేవుని దుఃఖపెట్టినటువంటి సందర్భం మనం గమనించినట్లయితే, వారిని దేవుడు ఏం చేశాడంటే బబులోను చెరకు పంపించాడు. 70 సంవత్సరాల తర్వాత వారు అక్కడి నుంచి విడుదల పొంది తిరిగి వస్తున్నారు. చెరలో నుండి వచ్చినటువంటి వారిని ఆయన చేర్చుకుంటున్నాడు. ఎగిసి దాటుచు మెట్టల మీద, గంతులు వేయచు కొండల మీద, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు విడుదలనివ్వడానికి అని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే అంతకుముందు ఏం జరిగింది అని మనం చూస్తే ఎడబాటు కలిగినట్లుగా అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ఎడబాటు ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేయాలి.
ఎడబాటు ఎందుకు వచ్చింది ఆదిలో అంటే మాట వినని దాన్ని బట్టి. బైబిల్లో మనకు తెలుసు కదా, మనకు అందరికీ సుపరిచితమైన మాట ఏమిటంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దహన బలులు అర్పించుట కంటే. ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే మాట వినరు. అది బైబిల్ చెప్పేదంతా ఏంటి సిద్ధాంతం అంటే ఒకటే, మాట విను. దేవుని మాట వినడంలోనే ఆశీర్వాదం అంతా దాగి ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చక్కగా చెప్పాడు, మీరు ఇలా ప్రయాణం చేసి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లాన్లు వేసుకుంటూ వెళ్ళారు. సరే, అక్కడికి వెళ్ళాక అన్నారు, ఏమన్నారంటే మీరు అక్కడ ఎవరిని ఉండనీయకండి, మొత్తాన్ని వెళ్ళగొట్టి మీరు దాన్ని స్వాధీనపరచుకోండి అంటే కొంతమందిని ఉండనిచ్చారు. తర్వాత మీరు చుట్టూ ఉన్న రాజులతో బియ్యం అందకండి, వాళ్ళని చేర్చుకోకండి అని అంటే మళ్ళీ ఏం చేశారు, చేర్చుకోండి. వారి విగ్రహాల దగ్గరికి వెళ్ళకండి అని అంటే వీరు వెళ్ళి ఏం చేశారు, అదే చేశారు. అంటే మనిషికి ఉన్న నైజం ఏంటి, ఏదైతే వద్దంటామో అదే చేస్తారు. ఇది వద్దు అంటే వెంటనే అదేంటో ఆలోచన అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి, ఒక పిల్లవాడిని అమ్మ బయటికి వెళ్తానిందంట, అరే ఆ బుట్ట మాత్రం తీబాకనిందంట. ఒక బుట్ట కప్పి ఇలా బొళ్ళేసి పెట్టింది, దాన్ని ఏం తాకద్దు అనేసరికి వీడు ఆడుకుంటున్నాడు కానీ వీడి మనసు అంతా ఏడుందంటే, అరే ఏముంది అక్కడ, ఏముంది, మనసు పీకేస్తా ఉంది, అక్కడ ఏముంది, అక్కడ ఏముంది, అక్కడ ఏముంది, ఏదో ఏమైతే చూద్దామని చెప్పి వెళ్ళి మెల్లిగా బుట్టను అలా తీసింది. దాని కింద కోడిపేటలు అడ్డు పరిగెత్తింది. ఇప్పుడు అవి ఇల్లంతా తిరిగేస్తున్నాయి, మనసు ఎక్కుతున్నాయి, ఆ వంట రూపాయకి వెళ్ళిపోతున్నాయి, అవి తోసేస్తున్నాయి, ఇవి తొక్కేస్తున్నాయి. ఇల్లంతా ఏం చేసినాయి అంటే మార్కెట్లా చేసేసినాయి. ఇప్పుడు ఈ కోళ్ళు బట్టి ఏం చేయాలంటే బుట్ట కింద పెట్టాలి. ఇది పని. మనిషి ఆలోచన ఏంటంటే ఏది చెయ్యొద్దు అంటాడో దాన్ని చేస్తాడు. మనిషికి ఉన్న అలవాటు అది, చెయ్యొద్దు అన్నప్పుడు దాన్ని చేసి చూపిస్తాడు. ఆ పండు తినద్దు అనగానే ఆలోచన మారిపోయింది, అరే పండు తినద్దు అన్నాడు కాబట్టి దాన్ని తినాలి. ప్రియులారా, వీళ్ళకి ఎడబాటు కలిగింది. ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి ఎందుకు ఎడబాటు వచ్చింది, వాళ్ళు మాట వినలేదు. ద్వితీయోపదేశ కాండంలో ఏమని ఉంటుందంటే, నీవు నా మాట శ్రద్ధగా వినాలి, నువ్వు నా మాట వింటే అంతా నీదే. ఆయన మాట విన్నప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో మేలు ఉంటుంది. ఇక్కడ కేక పెట్టాల్సి వస్తుంది, ఏమని, ఆలకించండి, వినండి. వినలేదు, మనుషులు మాట వినలేదు. ఏది వద్దంటే అదే చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తాడు మనిషి ఎందుకు చేస్తాడు, ఏది వద్దంటే ఎందుకు చేస్తాడంటే, ఇప్పుడు ఆదాము టైం అయిపోయింది, ఇప్పుడు మనది. ఆని చూసి ఈయన చూసి చేస్తా ఉంటాం. ఇవి తెలిసినా తెలియకపోయినా, అర్థమైన అవ్వకపోయినా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళు అట్లా చేశారు మనం అట్లా చేద్దాం, వీళ్ళు ఎట్లా చేశారు మనం అట్లా చేద్దాం, వాళ్ళు అట్లా చేశారు మనం అట్లా చేద్దాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏ పని చేయదు. దేవుడు నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు, దాని ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీకు దేవుడు ఏ నడిపిస్తాడో, దేవుని చిత్తమేంటో నువ్వు తెలుసుకొని ఆ ప్రకారంగా నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి మేలుని నీ కొరకైనా తప్పకుండా ఇచ్చి తప్పకుండా నేను దీవిస్తాను. ఇక్కడ ఎడబాటు కలిగినటువంటి దేవుని ప్రజలు అన్నట్లుగా మనము ఈ 8వ వచనంలో మనం చూడవచ్చు. దేవుని ప్రేమ బంధాల్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు కలిగేటువంటి నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు. చిన్న కుమారుడు గురించి సింపుల్గా ఒక స్టోరీ తీసుకుంటే, దూరంగా వెళ్తే కలిగేటువంటి పరిస్థితి. కొద్ది రోజులు విలాసంగా సాగింది, మంచి ఎంజాయ్మెంట్ ఉంది. అయితే తర్వాత ఏమైంది, ఆడికి ఏమీ మిగలలేదు, ఏమీ లేవు, ఖాళీ అయిపోయింది మొత్తం ఖజానా. ప్రియులారా, ఇప్పుడు వాడు ఏం చేశాడంటే తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అంటే మనం గుర్తుపెట్టుకోలేంటి, ఒకటి, మనం ఏదైతే కోల్పోయామో సహవాసము,
ఆ ఫెలోషిప్ ఏదైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి మనము అక్కడికే వచ్చినప్పుడు, అందులోకే వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం దాని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. సహవాసం అనేటువంటిది యేసుక్రీస్తుతో చేయడం ద్వారా మనకు నెమ్మది, సమాధానం కలుగుతుందని చెప్పి బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఏమనుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు అదిగో మీరు సహవాసం చేయడానికి, ఆయనతో సహవాసం చేయడం, యేసుక్రీస్తుతో సహవాసం చేయడం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈమె ఇది పోగొట్టుకుంది. సంఘము ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యత, లేకపోతే షూలమితికి ఇచ్చిన ఆధిక్యత, లేకపోతే మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, దాన్ని మానవుడు పోగొట్టుకుంటున్నాడు. అన్నీ పోయాక చాలా మందికి ఎప్పుడంటే అన్నీ పోయాకే తెలిసిపోతాయి కదా, ఇంకంతా అయిపోయిందని. ఎప్పుడు కొంతమంది ఆ స్టార్టింగ్లోనే చాలా జ్ఞానంగా ఉంటారు, స్టార్టింగ్లోనే చాలా తెలివిగా ఉంటారు, ఎస్కేప్ అయిపోతారు అనమాట. కొంతమంది అలా ఉండరు, ఇంకా అక్కడ దాకా వెళ్ళిపోతారు, ఆ చివరి ఆ కొనాకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు పౌలు భక్తుల ద్వారా. ఏంటి? మన సహవాసము ఎవరితో ఉండాలి? మనము ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని, లేక యేసుక్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉండాలని ఈ వచనంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనము ఆయనతో సహవాసం చేస్తే మనకు నెమ్మది కలుగుతుందని చెప్పేసి బైబిల్లో. మనం ఎవరితో సహవాసం చేస్తుంటాం? సహజంగా మనకు కొన్ని ఉంటాయి, కొన్ని ఇప్పుడు మనుషులతో సహవాసం చేయట్లేదు లేండి, అది పోయింది. ఒక ఇంట్లో నలుగురుంటే ఎవరితో సహవాసం చేయట్లేదు, ఎవరికి వాళ్ళకు సపరేట్ సహవాసం వచ్చేసింది. ఇప్పుడు ఒక 20,000 పెడితే కొత్త సహవాసం వస్తుంది, దానికి నెలకు ఒక 500 రీఛార్జ్ చేసేస్తే ఒక మంచి సహవాసం వస్తుంది అనమాట. దాంతోనే ఇక ఫెలోషిప్ చేయడం, దాంతోనే వెళ్ళిపోవడం. అది ఒకటే కొడుతుంది, నీకు 2 ఏళ్ళు నాకు ఇచ్చేసి అంటది, నీకు ఏం కావాలో తెచ్చిపెట్టాను. 2 ఏళ్ళు ఇచ్చేసావు అనుకో, ఏళ్ళు అంటే 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని ఇది తెలిసిపోతే ఇటు, ఇది తెలిసిపోతే ఇటు, ఇట్లా ఇక ఏం లేదు. ఇక వాళ్ళు అలా దాంతో అలా 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 వెళ్ళిపోతారు కదా. ఏమైనా తినాలంటే ఏం చేస్తారు? దాంతోనే ఒక ఆర్డర్ పెడతారు, వచ్చేస్తుంది కదా. ఏమైనా చేయాలంటే, ఏదైనా కొనుక్కోవాలంటే ఒక ఆర్డర్ పెడతారు, వచ్చేస్తుంది. ఒక ఆర్డర్ పెడితే లోన్ వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి కూడా అదే చెప్తుంది. వీళ్ళరా వేటితో మనుషులు సహవాసం చేస్తున్నారు? ఒక పిల్లవాడు ఒక ఊర్లో, నాకు అది గుర్తు రావట్లేదు, 3 ఆడపిల్లలు, 8 నుంచి 12 ఏళ్ళు, 9వ అంతస్తుని దూకి చచ్చిపోయారంట. 8 నుండి 12 సంవత్సరాల పిల్లలు, మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు. ఎంత ఉంటారు? ఎంత చదువుతుంటారా పిల్లలు? ఫోన్ వాడద్దు అన్నది అంతే. ఆ ఫోను ఇలా లాక్కునేసరికి పిల్లల్ని చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు ఫోన్ ఉంటే అన్నం తింటున్నారు. వాళ్ళు చక్కగా భోజనం ఎలా చేస్తున్నారంటే ఫోన్తోనే భోజనం చేస్తున్నారు, ఫోన్ తినేస్తే పోద్ది. ఎలా తయారైపోయింది. మన వాడు ఫోన్ చూస్తే ఆపరేషన్ చేసేసుకున్నాడంట. వాడే అది దాంట్లో యూట్యూబ్లో చూసి ఆపరేషన్ ఎలా చేసుకోవాలని వాడే కత్తి తెచ్చేసుకున్నాడు, పోసేసుకున్నాడు, ఆ లోపల ఎవరు చూసుకుంటున్నాడు, వాడే ఆ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతున్నాక వాడికి పెయిన్ తెలుస్తూ ఉంది. అప్పుడు తెలుస్తుంది వాడు ఎలాగలా కుట్టేసుకుని వెళ్ళిపోయాడంటే ఇలా పట్టుకుని హాస్పిటల్కి. ఎలా అయిపోయింది చూడండి, మనుషుల సహవాసం ఎలా అయిపోయిందంటే దానికి పూర్తిగా ఇంకొక దారుణమైన మాట చెప్పాలి, పాస్టర్లు. ఇక ఎప్పుడు కూడా దేంతో సహవాసం అంటే ఫోన్తోనే సహవాసం. నాకు బాగా అడిక్ట్ అయిపోయింది. ఇలా పట్టుకొని ఇంకా అలా ఉండడమే. ఇంట్లో ఏదైనా కూర చేయాలని, పప్పుచారు చేయాలని, రోజు చేసే పప్పుచారు కూడా అడుగుతున్నారు దాని దగ్గరికి వెళ్ళి, పప్పుచారు ఎలా చేయాలి,
పప్పుచారు చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు బామ్మలు మామలు వాళ్ళంతా చేసిందేగా. ఉల్లిపాయ 2 కరివేపాకు పచ్చిమిరపకాయలు పప్పులు వేసి కొద్ది నూనె పోసి ఉప్పు కారం వేసి పొయ్యి మీద ఎక్కించేసి ఉల్లిపాయలు తిరగట్లా తిప్పేసి కాలింపేసి దాన్ని కూడా అడుగుతున్నారు. అదంటుంది మొదటి పాత్ర పెట్టండి అక్కడి నుంచి వస్తుందండి. సహవాసాలు దేంతో చేస్తున్నారు? కొరింథీ పత్రికలు ఏమంటాడంటే భక్తుడు, మీరు యేసుక్రీస్తుతో సహవాసం చేయండి. ఆయనతో సహవాసం కానీ కోల్పోతే మనకి లోకంలో చాలా సహవాసాలు వచ్చేస్తాయి. అది వచ్చి అంటది, నువ్వు నాకు చాలా మంచి దోస్తులు అంటది. ప్రియులరా, ఆయన సహవాసమును కలిగి ఉండాలి. యేసు ప్రభుతో ఎల్లప్పుడూ స్నేహం చేస్తూ ఉండాలి. యేసు ప్రభుతో స్నేహం చేయడం అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు ప్రభుతో స్నేహం చేయడం అంటే ఏంటి? అలాగా రోజు వస్తాడా ఏదో తోటకు వచ్చినట్టు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆయన మాటలు వినాలి. నీ మాటలు ఆయనకి చెప్పాలి. ఆయన మాటలు వినాలి. మీరు బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. బైబిల్ చదివేవాళ్ళు ఉంటే బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి స్వరం మీకు వినపడతాయి. నాకు తెలుసు, నేను అనుభవాన్ని చూశాను. దేవుని వాక్యము ప్రతిరోజు కూడా నీతో ప్రత్యేకంగా మాట్లాడు. దేవునితో సహవాసించి, వాక్యంతో సహవాసించి. ఆమె సహవాసం కోల్పోయింది. చాలాసార్లు మనము దేవునితో సహవాసం కోల్పోతాం. ఎలా కోల్పోతాం? వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా. ఒకటి, ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ద్వారా. వీళ్ళ అపవాది ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు. అపవాది ఎలా మోసం చేస్తాడో తెలుసా? వీళ్ళు ఒక్కసారి అమాంతన పడేయడు. పర్వాలేదు, కంగారు పడదు. అయ్యో నువ్వు అనుకుంటావని ఈరోజు బైబిల్ చదవలేదు అనుకున్నాను. అయ్యో పర్వాలేదు, ఎంత పని ఉంది బాబు, ఇప్పుడు దాకా కష్టపడి పడుకోలేదా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే నువ్వు సహవాసాన్ని కోల్పోతున్నావు. సహవాసాన్ని నువ్వు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నావు. అపవాది నిన్ను ఎలా పడేస్తాడంటే మెల్లిమెల్లిగా ఒకసారి అమాంతన పడేయడు. దావీదు నరహత్య చేశాడని ఉంది బైబిల్లో, అవునా? దావీదు వ్యభిచారం చేశాడని ఉంది బైబిల్లో. అయితే ఎలా చేశాడు? అప్పుడు దాన్ని స్తుతించి పాట పాడి ఎక్కుంటాడా? ఆయన నిద్రలేగా ఒక అలవాటు ఉంది. ఏంటది? దావీదికి ఆయనకు ఒక క్రమం ఏముందంటే ఉదయాన్నే లేచి లేదా సాయంత్రం లేచి ఒక పాట పాడుకుంటాడు. అంటాడుగా, నేను దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను అన్నవాడు ఖచ్చితంగా సాయంకాలము ఆయన లేచాడు అని అంటే సాయంత్రం కూడా ఒక పాట పాడుకొని ఉంటాడు. స్తుతి పాట పాడుకుంటాడు. 150 కీర్తనలు 120 కీర్తనలు పాట పాడుకుంటాడు. మిద్దెక్కాడు. చల్లగా గాలి వేస్తూ ఉంది. అలా తిరుగుతున్నాడు. ఏదో చూడకూడదు చూశాను. మనకు కూడా సహజంగా కనపడతాయి. ఏం చేస్తాం? దాన్ని తెలివి కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త వదిలేస్తారు. ఆయన కూడా అలా వదిలేశాడు. మనసు ఏం చేసిందంటే ఆయన వెనకలాగింది. వీళ్ళగా చూడండి ఎలా మనిషి ఎలా పడిపోతాడు, ఎలాగ బలహీనుడు అవుతాడు అంటే ఎలాగా? అమాంతర ఆయన పని చేయలేదు. ఆయన స్లోగా భక్తి జీవితంలో సన్నగిలిపోయాడు. విశ్వాస జీవితంలో నువ్వు సన్నగిలుతున్నప్పుడు నీకు అర్థమైపోవాలి వెంటనే, ఇక్కడ నేను బలహీనుడు అయిపోతున్నాను, ఇక్కడ నేను భక్తి జీవితంలో నేను సన్నగిలిపోతున్నాను, ఇక్కడ నేను ఓడిపోతున్నాను. అది రాగాను ఆ సహవాసంలో మళ్ళీ తిరిగి రావాలి. ఎక్కడైతే నువ్వు బలహీనం అయిపోయావో అక్కడ నుండి మళ్ళా నువ్వు లేయాలి. లేచి ఏం చేయాలి? నీ విశ్వాసం మళ్ళా తిరిగి నువ్వు కట్టుకోవాలి. ఆయన ఎంతకాలం ఉన్నాడు అలాగా ఆ పాపంలో? ఎంతకాలం ఉన్నాడు అమ్మా? 2 సంవత్సరాలు పట్టింది. ఆయన రికవర్ అవడానికి 2 సంవత్సరాల వ్యవధి పట్టింది. చూసారా? ఇంత గొప్ప ప్రార్థన పరుడు, ఇంత భక్తి కలిగిన వాడు
తిరిగి వెనక్కి రావడానికి ఎంత టైం పట్టింది చూడండి. 2 సంవత్సరాల కాలం తీసుకున్నది. భక్తి జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఆగిపోయావు అనుకో, ఒక నిర్ణయం తీసుకొని, సహజంగానే నిర్ణయం తీసుకొని ఉండుంటారు. ఎప్పుడు డిసెంబర్ 31 తారీఖు మామూలే, సర్వసాధారణం. డిసెంబర్ 31 వస్తే మనకందరికి కూడా అసలు మామూలుగా కాదు, బీభత్సంగా అసలు చూసుకోండి ఇక మీద అన్నట్టు ఉంటుంది. ఇదే లాస్ట్, ఇక మళ్ళీ ఈ లాస్ట్ మళ్ళీ ఆ లాస్ట్ దగ్గర మళ్ళీ ఆ లాస్ట్లో మళ్ళీ నిర్ణయం మారుతుంది, అది వేరే విషయం. సరే దాన్ని పక్కన పెడితే ప్రియులారా గమనించండి, అసలు నువ్వు ఆ రోజున అసలు అనొద్దు, అది అసలు దొంగ నిర్ణయం. అది ఆ రోజు అసలు అనొద్దు. అసలు నువ్వు ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకునే నిర్ణయం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కోసారి గట్టి దెబ్బ తగిలితే, కుటుంబం అంతా అవమానం పాలైపోతే, అందరి మధ్యలో కుటుంబం అంతా నిలబడితే, ఆ వ్యక్తి ఒక్కడే నిలబడితే అప్పుడు తీసుకుంటారు మనసులో నిర్ణయం, ఇక మీద ఇలా ఉండకూడదు. కొంతమంది అలాగే స్ట్రాంగ్గా ఉండిపోతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కోడి దులుపుతున్నట్టు దులిపేసుకుంటారు చెస్ అనేసి. కోడి ఏం చేస్తుంది, బూడిదలో నుంచి లేచి, చూసారా ఏంటి మా కోడి తెలియదు అన్నట్టు చూస్తున్నారు, రోజు తినే చిగురు గురించి. అది బూడిదలో కూర్చొని ఏం చేస్తుంది తెలుసా, బయటకు వచ్చి రెక్కలు కొంచెం అలా తెస్తుంది, ఎక్కువ తీయలేదు, తీసి డెటిట కొడుతుంది, అంతే అర్థం వదిలేస్తుంది. కొంతమంది అదే చేస్తారు. కొంతమంది ఏం జరిగినా సరే ఇదిలిచ్చేస్తారు, ఎంత వెళ్ళిపోతారు. కొంతమంది చర్చిలోకి వచ్చి కూడా వాక్యం వినేసి ఇదిలిచ్చేసి వెళ్ళిపోతారు, జస్ ఇక్కడే పడిపోలేదు అంతా తీసుకెళ్తారు. అవునండి ప్రియమైన, దేవునితో సహవాసం చేసే వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా, దాన్ని అలాగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. దేవుని సన్నిధి వాళ్ళతో ఉండాలని బహుగా ఆశపడతారు. నాకు చాలా ఇష్టమైన మాట, ఆ మాట నాకు చాలా అంటే చాలా ఇష్టం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు, వాటిని కాపాడుతాడు. ఎప్పుడు ఆయనతో సహవాసం చేయండి. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ వెళ్ళి నా కుమారుడితో సహవాసం చేయండి, అతనితో ఉండండి, అతనితో జీవించండి, అతనితో నడవండి, అతనితో మాట్లాడండి. అంతేగా, ఆయనతో మీరు కలిసి ఉండండి, ఆయనతో జీవించండి. ఇది ఎలాగ ఆయనతో జీవించేది? ఇదిగో ప్రతిరోజు నువ్వు వాక్య ధ్యానం, వాక్యం చదివేటప్పుడు, ఏమండి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుతో సహవాసము, అది మనకి అసలు ప్రభుతో మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత తీయదనం ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తెలుసా మీకు, ప్రభుతో మాట్లాడుతూ ఉంటే మనసంతా నెమ్మదిగా ఉంటుంది. దేవుని వాక్యం చదువుతుంటే క్రొత్తగా ఉంటుంది. దేవుని వాక్యం చదువుతుంటే ఏమండి దుఃఖం వస్తుంది. దేవుని వాక్యం చదివితే సంతోషం వేస్తుంది. అందుకని ప్రభుతో సహవాసం చేయండి. ఇలా లోకంలో ఎక్కడెక్కడో సహవాసం చేస్తే మన ఆత్మలో మనం దిగజారిపోతాం. మన చర్చలో పురుషులను అడిగితే చెప్పాలి, ఎన్నిసార్లు బైబిల్ చదివామంటే ఏమని చెప్పాలా, 25 సార్లు చదివామని చెప్పాలా. అక్కడ నుంచి ఎన్నిసార్లు వింటున్నారా? మన చర్చిలో ఉండే రూల్ ఏంటంటే బైబిల్ చదివే వ్యక్తిగా ఉండాలి. చదివే అంటే పాస్టర్ గారు మేము చర్చిలో చదువుతాను, అది కాదు చెప్పేది. చర్చిలు అందరూ చదువుతారులే, చర్చిలు అందరూ దూతలే. నువ్వు దేవుని దూతవే. చర్చిలో ఎలా కూర్చున్నావు, అసలు ఎలా కూర్చుంటావు? ఇంట్లో తల మీద ముసుకేసుకుని అంత జాగ్రత్త కూర్చుంటావు అమ్మా, అక్కడ సమస్య లేదు. ప్రతాపం ఏంటో చూపిస్తాం, ప్రతాపం ఏంటో చూపిస్తాం తెలుసా కదా, అంత జాగ్రత్తగా మాట్లాడతా తెలుసా. ప్రైస్లాడండి అన్నారు, ఏమా మాట రావట్లేదు, నీరసంగా ఉన్నావు? ఏం లేదు, బాగున్నాను అంటారు. అప్పుడు అసలు 6 ఇళ్ళు అవతల వినపడతా ఉంటుంది వాయిస్. పిల్లలు గమనించండి, అసలు ఇక్కడ ఏం చేయబాకండి, ఇక్కడ చదవబాకండి, ఇంట్లో చదువుకోండి అమ్మా.
ఇక్కడ చదివేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి ఇక్కడ చదివేస్తారు. ఈరోజు ఎందుకు వచ్చింది కూడా పాస్టర్ గారు బైబిల్ చదివేలేదు అంటున్నారని ఇక్కడికి వచ్చేసి ఒక అధ్యాయం చదివేశానండి నేను. అసలు ఏం చేయద్దు అసలు. మొత్తం నువ్వు అసలు యాక్షన్ ఏం చేయవాక ఇక్కడ. యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఇంటికాడ చేసుకో, ఆఫీసులో చేసుకో, డ్యూటీలో, మార్కెట్లో, రోడ్డు మీద ఆడాడ చేసుకో. విని ఆడ చేసుకోవడానికి ఇది ఆరాధన. ఎందుకంటే విని నువ్వు ఆడ చేసుకో. దేవుని వాక్యాన్ని నువ్వు ఇంటికాడ చదువు, ధ్యానం చెయ్యి, చదువు దాని గురించి, ఆ అధ్యాయాన్ని చదువు. ఒకసారి మొదటి కీర్తన చదివాను. 2 వచనాలు చదవడానికి నాకు 2 గంటల టైం పట్టింది. 2 వచనాలు చదవడానికి 2 గంటల టైం పట్టింది. నాయన ఏందిరా, దాన్ని మళ్ళీ మూసేశాను, మళ్ళీ తీసాను, మళ్ళీ చదువుతున్నాను. దుష్టుని ఆలోచనలు అనగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ప్రియులారా, కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటే మనల్ని దాన్ని దాటుకుని, దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని దాటుకుని అవతలకు వెళ్ళలేము. కొంతమంది ఏంటో ఆ మరమరాలు నవిలినట్టు నవిలేస్తారు వేసుకొని. బైబిల్ చదవమంటే అయిపోయింది, అమ్మయ్య చదివేసావు నాయన ఈరోజు. అట్లేం చదవదు. దేవుని వాక్యాన్ని ఆలోచిస్తా చదువు. కొంతమంది ఏం చేస్తారు తెలుసు, ఇప్పుడు పిల్లలు అన్నం నవలడవలే, అట్లేస్తే మింగేస్తున్నారు అంటున్నారు అంతే. చూసారా, పిల్లల్ని గమనిస్తున్నారా? తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా పెద్ద కష్టపడ్డవాళ్ళే. వాళ్ళు అలా మింగగానే నోట్లో నీళ్ళు పోసేస్తున్నారు. వెళ్ళిపోయింది గొడవ. సరే, అన్నం భోజనం తినడం లేదు, ఇలా వేసుకుంటున్నారు, మింగేస్తున్నారంటే. గూట్లో పెట్టామా ఉటక వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది పిల్లలకి. అదే అన్నీ అలాగొచ్చేస్తున్నాయి. ఎలాగా? అలా కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. దాన్ని ఏం చేయాలా అంటారు పెద్దలు, ఏమంటారు తెలుసా? నవలాలంటారు. నవిలి నవిలి నవిలి. మనం నవ్వులుతామా? ఏమన్నా నవ్వులుతున్నారా? అన్నం వేసుకొని నోట్లో అనేసి లోపలతో చేస్తారు. ఈ దవడ కింద కొద్ది, ఆ దవడ కింద వెళ్ళిపోద్ది లోపలికి. అదా అంతకేం లోపల. అందుకనే ఈ లోపల ఇది మిషన్ పని చేయట్లేదు. మిషన్లు ఎక్కువ పని చేయవు మనకి. అందుకని వెంటనే ఏం చేస్తాం, మా ఊర్లో ఒకడు ఉన్నాడు, 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది. అది ఏ బాటిల్? అది తాగేస్తాడు అరకపోతే. మళ్ళీ ఇది అరగడానికి ఇంకోటి పెట్టుకోవాలి మళ్ళా. ఇలా అలా కాదు, దాన్ని నువ్వు ధ్యానించాలి. నువ్వు దాన్ని ఎలాగా నవ్వులుతూ ఉంటావు, అలాగ వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 20వ వచనంలో. ఏమనంటే ఆయన నామములో కూడుకోవాలి. అది సహవాసం చేయడానికి. యేసు నామములో. ఏలయనగా ఎక్కడ కూడుకుంటారో ఇదిగో ఆయన వచ్చేస్తాడు అంతే. ఎక్కడున్నాడు ఆయన? మన మధ్యలో ఉన్నాడు. అవునా? ఏమోనండి, డౌట్గా ఉంది. ఎక్కడ 2 3 ఉంటారో వారి మధ్యలో నేను నివసిస్తాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నామములో కూడుకోవాలి. అలాంటి వారి మధ్యలో ఆయన ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువుని గురించి మాట్లాడాలి. ప్రభువుతో మనము సహవాసం చేయాలి. అంటే ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు కలుసుకున్నప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏంటంట, ఆమె చర్చిలో ముఖం అలా పెట్టుకుని ఉంది, అదేంటంట, ఇదేంటంట, ఆమె వేసుకొచ్చి నేను చూసావా, ఈయన తెచ్చి నేను చూసావా, ఈ కాదు మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలా? పాస్టర్ గారిని మీరు ఎప్పుడైనా స్త్రీలు, అమ్మ ఇవి వచ్చినవి అర్థం కాలేదని ఎప్పుడైనా అడిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పురుషులు ఎలా అడగలేదులే నన్ను ఎప్పుడు. పాస్టర్ గారు ఏం కావాలో చెప్పండి, చర్చికి ఏం కావాలి? ఏమన్నావు? నువ్వు అన్నావు, నువ్వు ఎక్కడ పోయావేంటి? నువ్వు ఉన్నావనే ధీమా కూడా ఉంది మాకు. నువ్వు ఉన్నావనే ధీమా కూడా ఉంది. అర్థమైందా? అది కాదు ధీమా, అది కాదు. నేను లేకపోయినా కూడా నడిపించగలిగే వాళ్ళు ఉన్నారా లేదనే సమస్య ఇక్కడ.
ప్రియుల గమనించండి, నీవు ఎలా ఉండాలి? ప్రభుతో సహవాసం చేస్తా రోజు రోజు దేవునికి దగ్గర అవుతూ ఉంటూ విశ్వాసములు ఎదుగుతూ. ప్రియులారా గమనించండి, నువ్వు ప్రభుతో సహవాసం చేసేటప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు వాక్యమును గురించి చర్చించాలి, భక్తులను గురించి చర్చించాలి, సంఘం ఎలా అభివృద్ధి జరగాలి అనే దాని గురించి చర్చించాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, ఆత్మలో ఎలా ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? భక్తి జీవితంలో ముందుకు సాగడం ఎలాగా? అడుగుతున్నారు, ఎప్పుడన్నా అడిగారా? అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందుకున్నాననే దానికి నిర్ధారణ ఏంటి? ఇట్లాంటి ఏమైనా కనుక్కున్నారా? అవసరం లేదు, మనకు అయ్యే అవసరం లేదు. కానీ చెప్పమంటే అమ్మగారు, పాస్టర్ గారు, అయ్యమ్మ తలనొప్పి ఉంది ప్రార్థన చేయండి, టక్కన పెట్టేస్తారు. అదే ఇది బాగాలేదు, అది ప్రార్థన చేయండి, అది బాగాలేదు ప్రార్థన, అంతే. ఏంటి? ఎప్పుడైనా ఫోన్ చేసి వాక్యముని గురించి చర్చించండి, దేవుని వాక్యముని గురించి, దేవుని మాట గురించి. సవాసంగా కూడుకునేటప్పుడు ఏం చేయాలా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము సహవాసం కలిగి ఉండాలి. ఎమ్మాయి మార్గములో ఏమండి, ఇద్దరు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తూ నడిచారు. మనము నడిచేటప్పుడు ప్రభుతో సహవాసం చేయాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుతో వారు నడిచి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడుతూ నడుస్తున్నారు, యేసు ప్రభుతో మాట్లాడుతూ. లూకాసు వార్తలే కనిపిస్తుంది కదా, చూడండి ఏమని ఉంది అక్కడ. ఆయన మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు, చూసారా, ఆయనతో సహవాసం జరిగేటప్పుడు, చేసేటప్పుడు ఏం జరుగుద్ది అంటే నీ హృదయం మండుతూ ఉంటుంది. యేసుతో సహవాసం ఎందుకు చేయమంటారంటే, ఆయన మన చల్లారిపోయిన హృదయాలను ఏం చేస్తాడంటే మండిస్తాడు. ఆత్మలో నువ్వు మండుతావు, ఆత్మలో వెలిగించబడతావు, విశ్వాసంలో బలపడతావు. ప్రియులారా, రేపు ఆయన మేఘారుడై వచ్చేటప్పుడు ఆయన ఎట్లాగా ఒక అగ్ని కణంలాగా వస్తాడంట. ఎలాగా? అలా వచ్చాడు అనుకో, పెద్ద అగ్ని గోళంలాగా వస్తున్నాడు అనుకో. ఏం వెళ్తుంది ఎదురుగా? అగ్ని వెళ్తుంది, అంతేనా? నువ్వు చిన్న దీపంగా ఉన్నా సరే వెళ్తావు, ఆ అగ్నిని ఎదుర్కొంటావు. నువ్వు బూడిదగా ఉంటే వెళ్తావా? నువ్వు ఎలా ఉన్నా వెళ్ళలేవు. నువ్వు అగ్నిని ఎదుర్కోవాలంటే నువ్వు అగ్నిలాగా మండాల. వారు ఏమంటారు తెలుసా? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడంలో ఏం జరుగుద్దంటే మనము ఆత్మలో మండుతాం, మనం మండుతాం. ఏది చేయకూడదో మనకు అవగతం అవుతుంది. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో ఆయనతో సహవాసం చేసేటప్పుడు జరుగుతాయి ఇవన్నీ. అందుకనే నేను ఎక్కువ ఏం చెప్తానంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఇద్దరు కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, సహవాసం చేయండి. ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ ఇంటి మీదకి బ్రహ్మాండమైన దీవెన దిగి వస్తుంది. మీ ఇంటి మీదకి బ్రహ్మాండమైన దీవెన దిగి వస్తుంది. గొప్ప దీవెన మీ ఇంటి మీదకి వస్తుంది. నెమ్మది వస్తుందండి, ప్రశాంతత వస్తుందండి, సమస్య పోద్దండి. యేసు పాదాలు పట్టుకోండి, ఇద్దరు కలిసి ఆయన పాదాలు పట్టు. ప్రభువా, మా బిడ్డల్ని దీవించు, వారి భవిష్యత్తును దీవించు, విశ్వాసములో మా ఇద్దరిని వర్ధిల్లింపచేయి ప్రభువా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే జరిగేది ఏంటో తెలుసా? మండుద్ది. యోహాను గురించి రక్షకుడు ఏమంటాడంటే, యోహాను మండుచు
ప్రకాశించుచున్న దీపము అని అంటాడు యోహాను గురించి. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సాక్ష్యం. యోహాను ఎటువంటి వాడంట? మండేటువంటి వాడు, ప్రకాశించేవాడు. యోహాను ప్రకాశము యూదులు చూశారు, ఇశ్రాయేలీలు చూశారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఉన్నారంటాడు ఆయన. మన వెలుగులో కొంతమంది మేలు పొందాలా అమ్మా. కొంతమందికి వెలుగు ఇవ్వరు. ఇది మా వెలుగు. చాలామందికి వెలుగుగా మారిపోవాలి అని మండితే కదా ఫస్ట్. తర్వాత దాన్ని అన్న రావట్లేదు, అది పొగ వచ్చేస్తుంది. కానీ ఏంటి, పూర్వం ఏం చేసేవాళ్ళు దాన్ని ఊదేవాళ్ళు కదా పొయ్యి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే. రాత్రి అది ఆరిపోయి బూడిదైపోయి దాన్ని అంతా బూడిద అట్టింటని ఎక్కడ ఎంత పోతున్నా దీపాలు బండట్ల. విశ్వాసంలో మన హృదయాలు మండాలంటే యేసుతోనూ వ్యక్తిగతంగా సహవాసించు. యేసుతో సహవాసించు. ఇదే నిజమైన భక్తి, ఖరారైన భక్తి అంటారు కదా, అది. చాలామంది ఇక్కడున్న వాళ్ళు దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, టైం ఇవ్వట్లేదు. అన్నీ ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు, టైం ఇవ్వట్లేదు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటో తెలుసా? మీ టైం ఇవ్వండి. మీ టైం ఇవ్వండి. ఆఫీస్ నుంచి వెళ్తా మందిరంలోకి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసుకుని వెళ్దామని రండి ఇక్కడికి. మొన్న హాస్పిటల్కి వెళ్తే నాకు టక్కన ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఎక్కువ ప్రార్థనలు మందిరంలో కన్నా హాస్పిటల్లోనే ఎక్కువ వినపడతాయంట. డాక్టర్ అంటాడు, అమ్మ నీకు ఆ టెస్ట్ చేయాలని. కానీ ప్రభా రిపోర్ట్ ఎలా వస్తుందో, ప్రభా రిపోర్ట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది నాన్న? అంతకుముందు నువ్వు ఏ డ్రామా చేసావు అలా వస్తుంది. నీ డ్రామాను బట్టి నీ రిపోర్ట్ ఉంటుంది నాన్న. యథార్థంగా ఉంటే రిపోర్ట్ వేరు ఉంటుంది. హై లెవెల్లో ఉంటుంది నీ రిపోర్ట్, తెలుసా? పరలోకంలో నీ రిపోర్ట్ హై లెవెల్లో ఉండాలి. ఎలా ఉండాలా? బేభత్సం ఉండాలి. అవును, నువ్వు ఇక్కడ మండకుండా ఇక్కడ నువ్వు అంతా షో చేసేసి ఏదో ఊరికి అలాగా అన్నావు అనుకో, అయిపోద్ది అక్కడ. ఏమన్నది? ప్రభు నేను గమనిస్తుంటాడు. ఎలాగా? మనుషులని ఎవరైనా చెప్పాలి, వాళ్ళు ఇలాగ వీళ్ళు ఇలాగా అని. అసలు నీ గురించి నా గురించి ఎవరు రిపోర్ట్ అయిన అవసరంలే కదా. ఇప్పుడు నీ గురించి రిపోర్ట్ చేయాలంటే మీ కంపెనీ నీ మీద ఒక నిఘా పెట్టాలి, సీసీ కెమెరా. చూస్తూ ఉండేవాడిని నేను. వెళ్ళిపోయి ఉంటాడు ఎక్కడికి, ఇంట్లో ఫోన్లో కూర్చొని చూస్తుంటాడు ఏం చేస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? భూమిని ఆకాశమును నీ మీద సాక్షులుగా పెట్టారంటాడు. ఇంకా అయిపోయి సత్య గొర్రె, ఇంకాడపోతాం. భూమిని ఆకాశమును సాక్షులుగా పెట్టేశాడంట ఆయన. మండాల ప్రభు కొరకు నీతిగా మండాల, యథార్థంగా మండాల. నువ్వు మండాలంటే యేసుతో నడవాలా, అదే దారి, వేరే ఆప్షన్ లేదేక. ఒక ఆమంటుంది, మోకాళ్ళ మీద నేను నడిచి వచ్చానయ్యా ఎక్కడికి, చిప్పలు అరిగిపోయి. ఎవడు నడవమనండి? నేను మొక్కుబడి లేదు, మొక్కుపొడి లేదు. నిన్ను ఎవడు నడవమన్నాడు? ఎవడు చెప్పాడు? ఒక ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఏంటి ప్రాబ్లం అంటే మోకాళ్ళు, విపరీతమైన మోకాళ్ళు నొప్పి అంట. ఎందుకు వచ్చినాయి అంటే మోకాళ్ళ మీద నడిచి వెళ్ళిందంట. ఎవడు వెళ్ళమన్నాడు? ఆమె ముక్కుపొడి అంట. మొక్కుపొడా ఎవడు చేయమన్నాడు? నేను మోకాళ్ళ మీద అద్దెక్కుంటారా అంటాడా?
ఏమా చెప్పట్లేదు ఏంటి అలా రమ్మంటాడా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకో, మీ పిల్లలకి ఏం చెప్తారు? చెప్తారు అలాగా. ఏమో చెప్పట్లేదండి అలా చెప్తావా? ఏయ్ కాలేజీ నుంచి మోకాళ్ళ మీద రా అంటావా? తోలు తీసేస్తా మోకాళ్ళ మీద రా, 2 చెప్పులు అరిగిపోలి అంటాడు. అలా చేస్తాడు దేవుడు. ఎవడ దేవుడు అని పెచ్చ పెచ్చవరాలు చేయగల ఆయన వాళ్ళతో నడిచాడు ఆయన. నా ముందు నడుస్తారు అద్దరు, నేనంటే నువ్వేంటి అన్నాడా? అలా లేదు. ఆయన మాట్లాడుతుంటేనే వాళ్ళు మండిపోతారు. వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? ఇంకా మంచి మాట ఉంది. ఇంకొక మాట, అద్భుతమైన మాట. వారి కన్నులు తెరవబడ్డాయని ఉంది. ఎస్, అదిగో చూసారా? యేసుతో నడిచేటప్పుడు జరిగేటువంటివి ఇవి. యేసుతో సహవాసం చేసేటప్పుడు జరిగేటువంటివి ఇవి. యేసు క్రీస్తు ప్రభువుతో సహవాసం చేసేటప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. మంచి ఏంటో చెడేంటో చక్కగా అర్థం అవుతుంది. అంతమంది ఏముండదు ఇక. ప్రియులరా, వారు యేసుతో నడిచారు, సహవాసం చేస్తూ వచ్చారు. సహవాసములో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ఎరిగినటువంటి వారుగా క్రైస్తవులు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవద్దు. సహవాసం అని చెప్పి ఆడాడికి వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళే సంఘానికి క్రమంగా వెళ్ళు. నువ్వు క్రమంగా నడుచుకో. అక్కడ విశ్వాసంలో ఎదుగు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను గమనిస్తూ ఉన్నాను ఒక ఫ్యామిలీని. వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ ఒక దగ్గరికి వెళ్తుంది, నాన్న ఒక దగ్గరికి వెళ్తాడు, పిల్లలు ఒక దగ్గరికి వెళ్తారు. అంతేనా? తెలుసా మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా? అలాగే ఉంటారు కొంతమంది. ఒక క్రమం ఉండదు. 5 ఉంటే 5 దిక్కులు పోతారు. 5 ఉంటే 5 దిక్కులు పోతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ వారం వాడు, ఆ వారం వాడు, ఆ వారం వాడు, 5 వారాలు 5 దగ్గరికి వెళ్తారు. క్రమం నేర్చుకో. క్రమంగా వెళ్ళు. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళు. ఒక మంచి క్రమాన్ని అలవర్చుకో. అక్కడ వాక్యాన్ని నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకో. ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తూ ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేసావా? ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తూ ఏమి నేర్చుకున్నాను నేను? పాటలు నేర్చుకున్నా. అదా? ఏం నేర్చుకున్నావు? పాటలు పాడతానండి. అవునా? ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి వెళ్ళి ఏం నేర్చుకున్నావు? ఏం క్రమం నేర్చుకున్నావు? ప్రభునందు ప్రియమైన వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట. నేనేం చేస్తున్నాను? కన్నులు మూసుకుపోయినోడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. కన్నులు తెరవబడతాయి సహవాసం చేయడంలో హృదయం మండుద్ది. ఒక క్రమాన్ని నేర్చుకుంటావు. అది ఒక క్రమాన్ని నేర్చుకుంటావు. సహవాసం చేయడం వల్ల ధైర్యం వస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయంలో ఏమని చూడండి, 13వ వచనంలో, పేతురు యోహాన్లు ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి. చూసారా? యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నప్పుడు ఏం జరిగింది? వారికి గొప్ప ధైర్యం వచ్చేసింది. యేసుతో ఉన్నప్పుడు భయం వేయదు. అది యేసుతో సహవాసం చేయడం వల్ల నీకు భయం అనిపించదు. లేకపోతే ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు తెలుసా? ఓ మాట ఉంటుంది, ఆకు చప్పుడుకి కూడా భయపడతారంట. కారు చీకటి, కరెంటు పోయింది, పడపడపడపడపనేది అనుకో, అమ్మ ఏదో వచ్చేసింది నాయన, వేసరత్వ విజయ్, వేసరత్వ విజయ్, వేసరత్వ విజయ్, వేసరత్వ విజయ్, సిలురత్వ విజయ్, వేసరత్వ విజయ్, ఏవో నాకు ఆపరి నాకులేం కలగదు. పచ్చికలు చోట్ల 23వ కీర్తన చదివేస్తారు, 24వ కీర్తన తెలియదు ఎవడికి కదా. 23వ కీర్తన. నాకు చప్పుడుకి భయపడి చేస్తావు నువ్వు, జాగ్రత్త. యేసుతో సహవాసం చెబితే చిన్నదానికి పిన్నీసి పడ్డా భయపడతావు. యేసుతో సహవాసం చేస్తే ఎంత ధైర్యం వస్తుంది. వాళ్ళు ఏం చేశారంట? ఆ 13వ వచనం, 4:13 వచనమా,
పేతురు యోహాన్ల ధైర్యం చూసి సహజంగా చదువులేనోడు కొంచెం ఆలోచన చేస్తా భయపడుతుంటాడు, చూసారా? వాడు సైలెంట్గా ఉంటాడు, గమ్ముగా ఉంటాడు. వీళ్ళకి అది లేకపోయినా కూడా వాళ్ళ ధైర్యం చూడండి. పోయి రెచ్చిపోయారండి, గట్టిగా మాట్లాడుతున్నారు, వాయిస్ పెంచి మాట్లాడుతున్నారు. విద్య లేని పామర్లకి గొప్ప ధైర్యం వచ్చేసింది. ఎలాగా యేసుక్రీస్తు ప్రభుతో వారు సహవాసం చేసిన వారు, ఉండిన వారు. ఎవరితో ఉన్నారు వాళ్ళు? ఎవరితో ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుతో ఉండు, నీకు ధైర్యం ఉంటుంది. యేసులో ఉండు, యేసుతో నడువు. ఆయనను గురించి నీ మనసంతా ఆయనను గురించి ఉండాలి. ఒక ఆయన అంటాడు, నేను యేసుపిచ్చోడిని అండి అంటాడు. ఎలా ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు అనేటువంటిది నీ హృదయంలో నాటుకుపోవాలి. నీ ఆలోచన అంతా ఆయన. వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది! సమాజం వాళ్ళు వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభుని బోధిస్తే శిక్ష ఉంటుందనేటువంటి వాళ్ళకి హుకుం జారీ చేశారు. వాళ్ళ కొట్టారంట అంతకుముందు. మీరు ఇలా చేయకూడదని వాళ్ళు గద్దించారంట. మీరు ఇలాంటి పని చేస్తే మీకు మరణశిక్ష విధిస్తామని వారికి తెలియచేశారు. అయినప్పటికీ వారు బహుధైర్యముగా యేసు నామమును గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారంట వాళ్ళు. ప్రియులారా, యేసు ప్రభుతో సహవాసం చేయడమే కాదు, ఆయన శిష్యులతో కూడా సహవాసం చేయాలి, లేక దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. యోహాను పత్రిక 1:3 ఉంటుంది, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, మనము తోటి సహోదరులతో సహవాసం, భక్తి కలిగిన వ్యక్తులతో సహవాసం చేయాలి. ఎలా ఉండాలి తెలుసా? దేవుని పిల్లలకి ఈ మాట చెప్పాలి. నాకు చర్చిలో ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఫ్రెండ్స్ లేరండి. మీ ఫ్రెండ్స్ మారిపోవాలి కదా. ఆడ రమ్మన్నాడు, నేను బార్లోకి వెళ్ళాను కానీ తాగలేదండి. మంచోడు, గొప్పోడివే, ఎక్కడికి వెళ్ళావైతే? నేను తాగలేదు పాస్టర్ గారు, థమ్సపే తాగాను. వాడు మాత్రం అపహాసకులు కూర్చుండు చోటన అసలు ఆ మార్గంలో నడవద్దన్నాడు. ఆ మార్గంలోనే వెళ్ళొద్దని చెప్పాడు. నీకు తెలుసా ఆ మాట చదివావు ఎప్పుడైనా? ఎన్నడైనా చదివావా? చదివావు, సరే చదివానండి. ఆచరణలో పెట్టావా? చదివావులే 100 సార్లు. ఆచరణలో పెట్టావా? అయ్యి వెళ్ళకపోతే పని అవ్వదండి. దేవుని కోసం ఏమైనా సాక్రిఫైస్ చేసావా? దానివల్ల ఇది పోద్దండి, పోని దేవుని కోసం వదిలేశారు. అది పోవడం వల్ల నెల కష్టం అవుద్దండి, వదిలేశారు. వాళ్ళు ప్రాణాలు పెట్టేశారండి. అందుకు కదా గ్రంథంలో ఉన్నారు వాళ్ళు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారు వాళ్ళు? తెగిచ్చారు వాళ్ళు. మన పై ఆఫీసర్కి కూడా చెప్పలేము, వద్దులేండి ఏరా సరే పాండి. ప్రభు కోసం నువ్వేం చెప్తావు? రేపు నిలబడితే, ప్రభు ముందు నిలబడితే ఏముంది? సాక్ష్యం పెట్టాడితే ఏదైనా ఉందా? వదిలేసావు ఏదన్నా వదిలిని చెప్పి ఒకటి అన్నాడు అనుకో, ఏం చెప్తావు? ప్రభు మరే నువ్వు 2 పిల్లల్ని ఇచ్చావుగా, మరి అలా చూడాలిగా, ఏం చేయమంటావు అంటావా? వాడన్నట్టు నాకు ఒకటే ఇచ్చావుగా, మూట కట్టి పెట్టా, నీ సంగతి నాకు తెలుసుగా అన్నట్టు ఉంటుంది. ఏమన్నాడు వాడు? నువ్వు కఠినుడివి. అవునా? రక్షకుడు అలాంటి వాడా? కాదు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలి. విడిచిపెడతాడా? వదిలేస్తాడా?
వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేసేయండి అన్నాడు ఆ రాజు. ఆయన వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఎలా ఉంటారు చూడండి. వీళ్ళు ఇమాజిన్ చేసుకోండి, ఎలా ఉంటారు వీళ్ళు? కట్టుకోరా, వెనక కడతాం ముందు కడతారా, కట్టుకో. వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి అగ్నిని పెంచండి. వీళ్ళని కట్టి ఏం చేశారంటే లోపలికి తీసుకెళ్ళి దామని పడేశారు. వీళ్ళు పడగానే రాజు అన్నాడు, రే రే ఎంతమందిని వేశారు? నాకు 4వ వాడు కనబడుచున్నాడు, నాకు 4వ వాడు కనబడుచున్నాడు. వాని ముఖము దేవతల రూపమును పోలి ఉన్నది. సరా ఎలాగ మండుతున్న దాంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, సాక్ష్యం ఎలా ఉంది వాళ్ళది, వాళ్ళ సహవాసం ఎలా ఉంది దేవునితో. నాకు ఈ పాట అంటే బాగా ఇష్టం. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నా హృదయాన కొలువైన యేసయ్యా. ఏసినోళ్ళు అల్లాడిపోయారంట, ఏసినోళ్ళు అల్లాడిపోయారంట. ఆయన రాసాడు పాట. ఏసినోళ్ళు వీళ్ళు మాత్రం ఆహా ఎంత బాగుందిరా, నెంబర్ 1 ఏసీరా బాబా. ఆయన వచ్చేసాడు అంతే, ఆయన వచ్చేసాడు. ఒక ఆయన దాని గురించి చెప్తా అన్నాడు, రాజు చూశాడంట ఎవరిని, 4వ వాడిని. ఆయన ఏమన్నాడు తెలుసా చెప్పిన ఆయన, వీళ్ళు ముగ్గురు చూడలేదంట ఆయన్ని, వీళ్ళు ముగ్గురు చూడలేదంట ఆయన్ని. కొన్నిసార్లు నీతో ప్రభు కనిపించకపోవచ్చు, నాతో లేడేమో అనేటువంటి భావన నీకు రావచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన నీతో ఉంటాడు. నీ సావాసం, నువ్వు సావాసం చేస్తే ఆయన నీతో ఉంటాడు, నేను విడిచిపెట్టాడు. ఆయన తన భక్తులను ఆయన విడిచిపెట్టాడు. వీళ్ళరా ఆయన కృప నిరంతరం ఉంటుంది అంతే. ఒక్కసారి ఆయనతో సహవాసం చేయడం మొదలు పెట్టావంటే నేను ఎన్నడూ విడిచిపెట్టాడు అంతే. వీళ్ళరా వాళ్ళు నెంబర్ 1 సహవాసం అండి. అది అలా ఉండాలి టెస్ట్ మరి. ప్రభు కొరకు మన సాక్ష్యం ఎలా ఉండాలి. ఏం చేసావంటే మరి అండి కుదరలేదండి అంటామా, వీలు కాలేదండి అంటామా, రాలేకపోయానండి అంటామా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనము ప్రభుతో సహవాసం చేసేటువంటి మనుష్యులుగా మనం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను రాయిచున్నాము. మనము ప్రభుతో సహవాసం చేసేవారు ఉండాలి. ప్రకటన గ్రంథం చూడండి, నేను ముగిస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము 3వ అధ్యాయం 20వ వచనంలో ఓ చక్కని మాట ఉన్నది.
3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను, అతనితో నేను, నాతో కూడా అతను భోజనం చేయను. చూడండి, ఇది సహవాసం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇది ఏమిటి అంటే ఇది సహవాసం. ఆయన తలుపు తడుతున్నాడు, ఆయనకు తలుపు తీయాలి. పాపం ఆమె కూడా చాలాసార్లు తలుపు తీయాలి శోలం అయితే. వీళ్ళారా జాగ్రత్త. ప్రభు నీ హృదయం దగ్గరకు వచ్చి ఆయన తడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని విను, ఆయన మాటకు విధేయత చూపించు. కొన్నిసార్లు దేవుని మాటను మనం వినము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితోనూ అతడు నాతోనూ మేమిద్దరం కలిసి సహవాసం చేస్తాం. ప్రియులరా, మన సహవాసం ఏమిటంటే భోజన సహవాసం. బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటికైనా వస్తే ఏం చేస్తాడు? భోజన సహవాసం చేయాలి మీతో కలిసి. ఆయన మనతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆయన తన యొక్క ఇదిగో శ్రేష్టమైన మాటలను విందు భోజనంగా నీ ముందు పెడతాడు. ఏం పెడతాడు ఆయన? మాట తాకలు నిండుతుంది, కడుపు నిండుద్దా? మాట తాకలు చచ్చిపోతల్లా? సార్లే అన్నావుగా కడుపు నిండిపోయింది అంటలా? ఏమా మీకు అర్థమైందా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. పరలోకంలో భోజనం ఉంటుంది అనుకున్నారు ఏంటి? ఈ చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నారా? ఆ వీధులంతా చెట్లు ఉంటాయంట, తింటాను నేను, కోసుకుంటాను. ఏం తింటావు నువ్వు? ఏం తినవు, నా శరీరం ఉంటుంది ఎంత తినడానికి నీకు ఉంటుందా? ఏ చెట్టు తింటావు? చూస్తూ ఉండాలి. తింటావా? ఎక్కడ తింటావు? ఏ చెట్టు కోసుకుంటావు? దిగుతాయి అనుకున్నావు ఏంటవి? ఎలా పట్టుకుంటావు వాటిని? ఎలా తింటావు? మటన్ ఉంటుంది అనుకున్నావా? ఆయన మాట, దేవుని మాట హృదయమునకు సంతోషం. నీకు తెలుసా, దేవుని మాట చాలా బరువు అది. ఇర్మియా అంటాడు, నీ మాట నేను మొయ్యలేకపోతున్నాను అంటాడు. దేవుని మాట నెమ్మది, ఆయన మాట. అందుకనే ఆయన మాట విను, ఆయన మాట హృదయంలో పెట్టుకో, ఆయన మాటను ధ్యానం చేయి, ఆయన మాటలు చదువు, ఆయన మాటలను ప్రేమించు, దాని ప్రకారం నడు. వీళ్ళ ప్రభుత్వ సహవాసం చేసేటప్పుడు నువ్వు విశ్వాసంలో పడిపోకుండా స్థిరంగా సాగాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం విన్నావు, ట్యాబ్లెట్స్ తీసుకున్నావు, ఇంటికి వెళ్ళావు, ఏం చేయాలా? పచ్చం చేయాలి. ఇది చేయకూడదంట, ఇది తినకూడదంట, ఇది అనకూడదంట, ఇది వినకూడదంట. నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. చాలామంది అందుకే బలహీనలు అయిపోతూ ఉంటారు. మళ్ళా స్టార్ట్. ఖచ్చితంగా నువ్వు బలహీనం అవుతావు, గుర్తుపెట్టుకో. నువ్వు బలహీనం అవుతావు, నువ్వు పడిపోతావు. మళ్ళీ ఏం చేయాలా? వెంటనే ఇప్పుడు పొరపాటున వేసుకొని తినేసామనుకో, ఈరోజు పోయింది, మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలా? నెక్స్ట్ డే అన్నా ట్యాబ్లెట్లు అదంతా. మళ్ళా డాక్టర్ ఏంది తేడాగా ఉంది మాకు, నేను చెప్పింది చేసావా? మీ ఇంటికాడ ఆయన ఉన్నాడే, ఒక డాక్టర్ దగ్గర పంపించాడు ఆయన. అదే ఫస్ట్ వెళ్ళడం, అదే లాస్ట్. ఇక వాకింగ్ చేయవా? చేయకపోతే ఎలాగా అంటున్నాడు. ఒరే ఇదేంట్రా? చేస్తానండి. చెయ్యి, నా చేస్తాను. పచ్చం చెయ్యి. విశ్వాస జీవితంలో కూడా అంతే, నువ్వు పచ్చం చెయ్యి. ఆత్మీయ జీవితాలు ఎదగాలంటే కొన్ని చెయ్యాలి. భక్తులు స్థిరంగా ఉండాలని అనుకొని ఆశపడతారు. ప్రార్థన కూడా చేస్తాం, ప్రార్థన చేసుకుందాం పెట్టాలని కానీ వెంటనే మోకరిచ్చేస్తారు. ఈ మోకాలు లేదు ఇంటికాడి బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక గంట వేసుకో.
ఒక గంట మోగాలి, నిలువుగాలి, ప్రభుతో మాట్లాడు, ప్రార్థన చేయి. ఎలాగా? ఊరంతా వినపడతాడు, ప్రార్థన చేయబాక, తలుపేసేసుకో, మోకరించు, కన్నీరు కాచు. నీ కుటుంబం కొరకు దేవుని పాదాలు పెట్టు. అక్కడ నీకు పశ్చిమ అర్థమైపోద్ది ఏమేం చేయాలో ఏమేం చేయకూడదు. ప్రార్థన పాపము నాపుద్ది, పాపము ప్రార్థన ఆపుద్ది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సహవాసం చేయి, ప్రభుత్వం. అదిగో నా ప్రియుడు వస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఆయన వస్తున్నాడు, ఆయన స్వరం మన దగ్గరకు వస్తుంది, మనకు చక్కగా వినబడుతుంది, అది మనకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఏం చేస్తున్నాం? అలా కాదు. ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఇదిగో ఈ సంవత్సరం ఈ మార్పు జరిగింది, నా విశ్వాస జీవితంలో ఈ సంవత్సరం ఈ మార్పు జరిగింది, ఈ సంవత్సరం ఈ మార్పు జరిగిందని నీ మార్పు నీకు కనపడాలి. మొట్టమొదట ప్రపంచం అంతా కాదు, నీ మార్పు నీకే కనపడాలి. తర్వాత నీ మార్పు సంఘానికి కనపడాలి. దేవునికి ఎలా కనపడుతుంది అది వేరే విషయం. నీ మార్పు నీకు కనపడాలి. నేను మారానని చెప్పద్దు, నేను మారిపోయానని. మన ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు అంతకుముందు, నేను మారిపోయాను, ఇంతకుముందులా కాదని. ఇప్పుడు అలాగే వచ్చినాడు కొడుతున్నాడు అక్కడ కదా. కొంతమంది అలాగే ఉంటాయి, మారిపోయాను అంటారు కదా. నువ్వు మారిపోయాను అసలు చెప్పొద్దు, ఆయనలాగే లేకపోతే ఇంకొక ఆయనలాగే చెప్పద్దు. నేను మారిపోయాను, నేను అట్లా లేను ఇట్లా లేని చెప్పొద్దు. నువ్వు మారేవలేదనేది ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే చెప్పేస్తాడు. నువ్వు సరి చేసుకో, ఆయన పాదాలు పట్టుకో. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, మోకరించగలిగితే మోకరించండి. ప్రభుతో నీ సహవాసం ఎలా ఉంటుందో పరిశీలన చేసుకో. ప్రభుతో నీ ప్రయాణం, ప్రభుతో నీ నడక. అదిగో షోలంబిత అంటుంది, ఆమె సహవాసాన్ని పోగొట్టుకుని ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియుడు వస్తున్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ఆయనతో సహవాసం చేసే అనుభవం ఉంటుందా? నువ్వు దేవుని బిడ్డగా ప్రభుతో నీకున్న వ్యక్తిగత సహవాసం ఎలాంటిది? ప్రభుతో నీకున్నటువంటి అదిగో ఆ రిలేషన్ ఎలాంటిది? దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత ఉంది? ఎందుకు నీ ఇంట్లో నువ్వు ఆశించింది ఇంకా పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఇంకా భక్తి జీవితంలో బలహీనం అయిపోతున్నావు? ఎందుకు ఇంకా ఓటమిని చూస్తున్నావు? ఎందుకు ఇంకా ఓడిపోతున్నావు? ఎందుకు నువ్వు అనుకున్నది ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నావు? ప్రభుతో నీ సహవాసం ఎక్కడో దెబ్బతిన్నది, ఎక్కడో ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడో కోల్పోయావు, ఎక్కడో దాన్ని నువ్వు విస్మరించావు, దాన్ని ప్రక్కన పెట్టావు. ప్రభుతో సహవాసం చేయమని ఇదిగో మనం ఇంతవరకు వింటూ వచ్చాం. ఇదిగో ఈ లోకంలో ఉన్న సహవాసాలు ఏవి కూడా మనకు నిత్యత్వమును కానీ నిత్య జీవాన్ని కానివ్వవు. ప్రభుతో సహవాసం చేయి, నువ్వు ఆత్మీయంగా బహుగా వర్ధిల్లుతావు. అంత మాత్రమే కాదు, నీ ఇంట్లోకి దీవెన వస్తుంది, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, క్షేమం వస్తుంది, నెమ్మది వస్తుంది. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు గొప్ప సహాయమును నీకు ఇస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు. ఈ సమయంలో మా గమనంలోకి తెచ్చిన మీ మాటలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా. మేడల మీకున్నటువంటి ప్రేమ అంతటి కొరకే స్తోత్రాలు, వందనాలు నాయనా. ఇదిగో మీతో సహవాసం చేయాలని, ఏ విధంగా చేయాలో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎమ్మాయి మార్గంలో ప్రభువా నీతో నడిచినటువంటి వారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో మీరు మాకు చూపించారు. వారి ఆత్మలో మండినట్లుగా, వారి కనులు తెరవబడినట్లుగా ప్రభువా మతని వారు మీ కొరకు ధైర్యం కలిగి సాక్ష్యం చెప్పినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మా ప్రభువా అటు అనుభవాల్లో మేము ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో మా విశ్వాసంలో నిలిచి ఉండటకు కావలసినటువంటి కృపను ప్రభువా మీరు మా అందరికీ అనుగ్రహించి నడిపించండి. ఈ బిడ్డలు వారి హృదయాలు తీర్మానాలు తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు రక్తం చేత
వారి తీర్మానాలపై ముద్ర వేసి ఈ బిడ్డలు నీ కొరకే సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ ఆత్మచేత ఒక్కొక్కరిని నింపి నడిపించండి. మీ సన్నిధి మీ తోడు మందరితో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ధనము ప్రభు యేసుకే నీ దశమాపగమనీయ విలుదీతువా వినుదీతువా. నీ ధనము ప్రభు యేసుకే నీ చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు ఇక్కడికి వర్షిప్ స్టార్ట్ అవుతుందండి. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య కూడా జరుగుతుంది. ప్రతి మంగళవారం పగలు 10 గంటలకు శ్రీల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం పగలు 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. అలాగే ఈ వారంలో 10 నుంచి 15వ తారీఖు వరకు మన ఆకివీడులో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, ఇంతవరకు నాయన నీ మాటలు వినే గొప్ప ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా నీకు జీవము కలిగిన దేవుడవు, నీ మాటలు జీవము కలిగినవి అయ్యా. నీ మాటలు మాత్రమే ప్రభువా అయ్యా మమ్మల్ని స్వస్థపరచగలవు, మమ్మల్ని బాగు చేయగలవు. అమూల్యమైన మాటల చేత ప్రభువా నైనా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మీతో సహవాసం చేయాలో ప్రభువా మీరు మాకు నేర్పించారు ప్రభువా. అవునయ్యా, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిన్నింటినీ విడిచిపెట్టి ప్రభువా అయ్యా నిన్ను ఎక్కువగా మేము ప్రేమించే వారంగా మేము ఉండడానికి మాకు సహాయపడండి. మీరు మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు ప్రభువా. అయ్యా ఈ దినం వరకు మేము సజీవులుగా ఉండగలిగామంటే మా జ్ఞానము కాదు, మా తెలివితేటలు కాదు, మా జాగ్రత్త కాదు, కానీ కేవలం నీ యొక్క మాట చేత ప్రభావం బ్రతికించుకుంటూ వస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా. నీ మాటలు విన్న మేము ప్రభువా అయ్యా ఏ విధంగా నీతో అయ్యా నడవాలో నైనా మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆ విధంగా ప్రభు మేము జీవించుటకు ప్రభు మీరు కృప చూపించండి అయ్యా. తీసుకొచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా. ఈ వారమంతా, ఈ నెలంతయు ప్రభువా నైనా అయ్యా మాకు మీరు తోడుగా ఉండండి. మా యొక్క పనులన్నిటిలో ప్రభువా క్షేమాన్ని, భద్రతను మీరు మాకు అనుగ్రహించండి. అలాగే బలహీనలు ఉన్నారు, ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. చిన్న బిడ్డలను, యవనస్తులను ప్రభా, డ్యూటీలకు వెళ్తున్నవారు, వ్యాపారాల నిమిత్తం వెళ్తున్నవారు అయ్యా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, భద్రతను మీరు దయచేయండి
అలాగే ప్రభా నాయన అలాగే ఈ దినమంతయు ప్రభు వార కార్యక్రమాల్లో అయ్యా ఈ వారమంతయు జరగబోయే వార కార్యక్రమాల్లో అయ్యా సంఘమంతయు కూడా పాలుపొంగులు పొందడానికి మీరు కృప చూపించి నడిపించమని చిన్న ప్రార్థన పాసందికి చేర్చుకోమని నజరుని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మనం క్షమించిన ప్రకారం మనసు క్షమించండి, మమ్మల్ని శోధనకి నుంచి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము, సహవాసము కూడిన మనకి సకల పరిశుద్ధులతో కలిపి తోడై ఉండి కాపాడి ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మనమేసుని వారలము, తన వారిగని యుందుము. మనమేసుని వారలము, తన వారిగని యుందుము. మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించేను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని అందరికి వందనాలండి. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.